వంశావఖండైశ్వర్య సంపూర్ణ ఆరోగ్య ధనం ధాన్యం సముద్రమందే. నమస్తే అండి. ఈ సరస్వతి నమః. ఈరోజు మా గ్రామ దేవాలయం ప్రతిష్ఠ జరిగి 6 సంవత్సరాల సందర్భంగా పూజ జరుపుకుంటున్నాము. ఈ దేవాలయంలో మొట్టమొదటిగా మనకి లక్ష్మీ గణపతి దేవాలయం ఉంది. లక్ష్మీ గణపతి దేవాలయం ఉంది. సో ఈ దేవాలయంతో పాటు తర్వాత ఇది ఎడిట్ చేసుకోవాలి కొద్దిగా. ఇక్కడ గోశాల, గోవులు కూడా ఉన్నాయి. గణపతి దేవాలయం తర్వాత మనకి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఉంది. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేయించుకోవచ్చు. అదేవిధంగా ఈ జ్ఞానసముద్ర దేవాలయానికి విష్ణుమూర్తి క్షేత్రపాలకుడిగా ఉన్నారు. ఇది 11వ విగ్రహం విష్ణుమూర్తి గారు ఉన్నారు. సో ఇది ఒక దేవాలయం ఉంది ఈ కాంపౌండ్ లో. అదేవిధంగా ముగ్గురు అమ్మవార్ల దేవాలయాలు ఉన్నాయి. మహాకాళేశ్వరుడు దేవాలయము మరియు మహాకాళేశ్వరుడు దేవాలయం. ఇది మహాకాళేశ్వర దేవాలయం ఉంది. సో బాసరలో మాదిరిగా జ్ఞాన సరస్వతి, మహాకాళి, అదేవిధంగా మహాలక్ష్మి దేవాలయం ఉంది. ఇది జ్ఞాన సరస్వతి దేవాలయము. సో ఈ దేవాలయం నందు మనము అక్షరాభ్యాసాలు చేయించుకోవచ్చు. ఇలాంటి అవకాశము చాలా తక్కువ దేవాలయాల్లో ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్లో ఇదే అక్షరాభ్యాసానికి అనువైన దేవాలయము జ్ఞాన సరస్వతి దేవాలయము. అదేవిధంగా ఇక్కడ శ్రీ మహాలక్ష్మి దేవాలయము. ఇక్కడ కూడా మహాలక్ష్మి పూజలు జరుగుతుంటాయి. సో ఈ దేవాలయం అంతా కూడా మా గురువు గారు చివుకూరి అన్నపూర్ణ సిద్ధాంతి గారి మనోసంకల్పం మీద ఇలాంటి దేవాలయం నిర్మించడం జరిగింది. సో ప్రతిష్ఠ జరిగి 6 సంవత్సరాల సందర్భంగా ఈరోజు పూజలు జరుపుకుంటున్నాయి. ఈరోజు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి అష్టాదశ పీఠాలు అంటే 18 శక్తి పీఠాలు ఉన్నాయి. ఈ 18 శక్తి పీఠాల్లో ఉన్న అమ్మవార్ల రూపాలని ఇక్కడ ప్రతిష్ఠించాలని చెప్పేసి గుడి నిర్మాణంలోనే వీళ్ళ గోడల యందు కొంత ఖాళీ స్పేస్ వదిలిపెట్టడం జరిగింది. ఒక్క నిమిషం రండి. ఈ దేవాలయ నిర్మాణంలోనే ఈ రకంగా ఖాళీ స్పేసులు ప్రతి గోడలో 2 అడుగుల ఖాళీ స్పేస్లు వదిలిపెట్టడం జరిగింది. సో ఈ 3 గుడుల మీద 18 ఖాళీ స్పేస్లు వదిలిపెట్టడం జరిగింది. సో దీనికి కావాల్సిన అష్టాదశ శక్తిపీఠాల్లో ఉన్న అమ్మవార్ల విగ్రహాలు అదే రూపాలు చెక్కించి తెప్పించినాము. అవి ఇప్పుడు మన గుడిలో ఉన్నాయి. త్వరలో ఆ 18 శక్తిపీఠాల విగ్రహాలు కూడా వీటిలో ప్రతిష్ఠ కోరుతున్నాము. దీనికి కావాల్సిన ప్రతిష్ఠ కావాల్సిన పూజలకు కానీ గుడి చుట్టూ ప్రతిష్ఠ చేస్తానికి ర్యాంప్కి కానీ కొంత ఖర్చు అవుతుంది. త్వరలో అవి కూడా ప్రతిష్ఠ చేస్తామని చెప్తున్నాము. ఇలాంటి అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ఇప్పుడు మనకి బోర్డు మీద మొత్తం 18 అమ్మవార్ల బొమ్మలు ఉన్నాయి.
ఆ రకమైన విగ్రహాలు చేయించి తెప్పించి ఉన్నాము. త్వరలో ఆ విగ్రహాలన్నీ కూడా ప్రతిష్ఠ చేయించడం జరుగుతుంది. సో 18 శక్తిపీఠాల్లో ఉన్న అమ్మవార్ల రూపులను మనం ఇక్కడ చూడొచ్చు. ఇలాంటి అవకాశము చాలా తక్కువ దేవాలయాలైనా ఉంటుంది. సో మన ఈ జ్ఞానసరస్వతి దేవాలయంలో ఈ అవకాశం త్వరలో కల్పించబోతున్నాము. ఇది ఒక సప్త దేవాలయ సమూహము. మోక్షానికి మంచి ప్లేస్, ప్రశాంతంగా ఉంటుంది. ఈరోజు ఈ సప్తమ వార్షిక జరుపుకోవడం సంతోషంగా ఉంది. నమస్తే. ఈ జ్ఞానసరస్వతి దేవాలయంలో 7 దేవాలయాలు, ఆ దేవాలయాల్లో ఒకటి అభయ ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఉంది. ఇక్కడ ఆంజనేయ స్వామి పూజలు జరుగుతూ ఉంటాయి. సో గణపతి దేవాలయంలో గణపతి హోమం చేయించుకోవచ్చును. అలానే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో షష్ఠి పూజలు చేయించుకోవచ్చును. మహాకాళేశ్వరుడు మహాకాళి దేవాలయంలో కాళికాదేవి పూజలు కానీ మృత్యుంజయ పూజలు కానీ చేయించుకోవచ్చు మహాకాళేశ్వరుడి దగ్గర. సరస్వతి దేవాలయంలో అక్షరాభ్యాసాలు, అన్నప్రాసన అవి చేయించుకోవచ్చు. అదేవిధంగా ఏదైనా మహాలక్ష్మి దేవాలయంలో ఏదైనా ధనపరంగా ఇబ్బంది పడేవాళ్ళు, ఆర్థికంగా ఇబ్బంది పడేవాళ్ళు కూడా వచ్చి మహాలక్ష్మి గారి పూజలు చేయించుకోవచ్చు. సో ఇవన్నీ ఈ యొక్క దేవాలయాన్ని భక్తులు ఉపయోగించుకోవాలని కోరుతున్నాము.